తన భర్త దువ్వాడ శ్రీనివాస్ తో ఉండాలని కోరుకోవడం లేదని దువ్వాడ వాణి స్పష్టం చేశారు. ఆయన వల్ల తన కుటుంబ పరువు పోతోందన్నారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి వదిలి వెళ్లాలని డిమాండ్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ వల్ల తనకేమీ ఆస్తులు రాలేదని స్పష్టం చేశారు. చొక్కా లొంగితో వచ్చిన శ్రీనివాస్ కు ఎలాంటి ఆస్తులు లేవని వెల్లడించారు. ఆయన రాజకీయాలతో తామే ఎక్కువగా నష్టపోయామని తెలిపారు. నా దగ్గరికి 100 మంది ఫ్యామిలీ ఇష్యూస్తో వస్తే నేను కన్సల్ట్ చేసిన దాన్ని నాకు 50 years వచ్చి నా ఇంటికి ఒక కల్లుడు వచ్చి నేను ఎలాగంటే ఇట్లాంటి పేరెంట్స్ తెలిసినా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ డాడీ అడిగితే నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దన్నా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు కూడా. నాకు ముందే నేను చెప్పాను ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పాను. ఎందుకంటే అడిగే ఏజ్ కాదు మాది, పేరెంట్స్ దూరే ఏజ్ కాదు ఇది. ఎలాగ మాట్లాడతాం మనం అలాంటి. నాకు పెట్టేవాడు నచ్చకపోతే ఇచ్చేసేవారు. రాత్రి 2 వరకు అక్కడే ఉన్నారు, మీరు చూసారు, మీకు తెలుసో తెలీదు, అక్కడే ఉన్నారు. నైట్ 2 వరకు స్టే చేశారు ఆ పిల్లలు. చాలా దారుణం అండి. పార్టీ మెయిన్ ఏంటంటే దీని మీద పార్టీ ఆయన గట్టిగా అడగాలి, సీఎం గారు కూడా అడగాలి. నా వ్యక్తిగత సమస్య అనుకొని ఉండిపోతే నేనేం చేయలేను. ఖచ్చితంగా దీంట్లో ఏం జరుగుతుంది, ఫ్యాక్ట్ ఏంటి, ఆయన ఎలా ట్రాప్ అయిపోయాడు, ఏం ట్రాప్ అయిపోయాడు, ఆ క్యాండిడేట్ ఎవరు ఏంటి అనేది మాత్రం పార్టీ దీని మీద దృష్టి పెట్టి అవన్నీ లాక్ కన్నా ఆయన వచ్చేమో రాంగ్ దేవుడు అక్కడ ఒక రకంగా ఇక్కడ పార్టీకి డ్యామేజ్ చేసుకొని పంపు చేసుకొని కార్యకర్తల జీవితాలతో ఆడుకొని పార్టీ జీవితంతో ఆడుకొని ప్రజల జీవితాల్లో అక్కడ కుటుంబ జీవితాలతో కూడా ఆడుకొని ఉంటే మాత్రం ఇది చాలా మేజర్ డ్యామేజ్ అవుద్దని నా ఫీలింగ్. ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగదు. దయచేసి నా ఫ్యామిలీని నా పిల్లల లైఫ్ ని తీయద్దు. నేను కూడా నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నేను ఆ 3 ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి, చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది. వాళ్ళంతా సఫర్ అవుతారు. ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను. ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా. ఇప్పుడు నా పిల్లలకు నేనేం క్వశ్చన్ చేయాలి చెప్పండి? ఈ వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు. నేనేం సమాధానం చెప్పాలి నా పిల్లలకి? ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? ఎవరెవరితో మాట్లాడరా? సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు? మీరు ఎవరెవరితో మాట్లాడరా? ఎవరెవరితో మాట్లాడట్లేదా? ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా, రిలేషన్స్ లేరా? దీని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా? ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమనండి, లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వమనండి, కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమనండి. అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం. నా లైఫ్ ఎందుకు మధ్యలోకి లాగుతారండి? పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను దువ్వాడ సతీమణి వాణి ఆరోపణలకు మాధురి స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అని స్పష్టం చేశారు. తాను దువ్వాడ శ్రీనివాస్ కలిసే ఉంటున్నామన్నారు. ఆత్మహత్య చేసుకోబోయిన తనను చేరదీశారని, ఏ దిక్కు లేక ఆయనకు దగ్గరయ్యారని స్పష్టం చేశారు. అన్ని కుదిరితే ఇద్దరం పెళ్లి కూడా చేసుకుంటామని ప్రకటించారు. మంచి మర్యాద లేకపోతే ఆయనకి మంచి మర్యాద లేకపోవచ్చు, మా పేరెంట్స్కి లేదా ఏంటంటే ఆయన సర్దుకోవాలి, బయటకు రా. ఇక మరొక వైపు టెక్కలిలోని దువ్వాడ ఇంటి వద్ద హై డ్రామా నెలకొని ఉంది. టెక్కలిలో దువ్వాడ ఉంటున్న నివాసానికి భార్య వాణి చేరుకున్నారు. పెద్ద కుమార్తెతో కలిసి శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. అయితే గేటు తెరవకపోవడంతో కారులోనే తల్లి, కూతురు కూర్చున్నారు. మరొకవైపు టెక్కలిలోని దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా నెలకొని ఉంది. టెక్కలిలో దువ్వాడ ఉంటున్న నివాసానికి భార్య వాణి చేరుకున్నారు. పెద్ద కుమార్తెతో కలిసి శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. అయితే గేటు తెరవకపోవడంతో కారులోనే తల్లి, కూతురు కూర్చున్నారు. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద కొంత హైడ్రామా నడిచింది. రైట్, ఒక భార్య ఒక వెర్షన్ చెప్తుంది, అలాగే తనతో ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అని చెప్పుకుంటున్న మాధురి కూడా ఒక వెర్షన్ చెప్తూ ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్.
హిమబిందు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే ఫ్యామిలీ డ్రామా ఏదైతే నడుస్తుందో ఆ గడిచిన 48 గంటలుగా మరీ రచ్చకెక్కుతుంది. గడిచిన 2 రోజులుగా అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు దువ్వాడ శ్రీనివాస్ సతీ వాణితో పాటుగా అదేవిధంగా 2 కుమార్తెలు హైందవి, నవీన, వీళ్ళ ముగ్గురు సైతం కొత్తగా నిర్మించుకున్న దువ్వాడ శ్రీనివాస్ వేరే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో ఎదుటికి వెళ్లి గేటు దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారం గడిచిన కొన్ని నెలలుగా కొనసాగుతున్నప్పటికీ ఏదైతే 48 గంటలుగా అయితే ఇంటి వద్ద నిరసన తెలుపుతూ ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యము, తండ్రితో పాటుగా భార్యని కూడా కనీసం పట్టించుకోవడం లేదు అంటూ కుమార్తెలు హైందవి, నవీన అయితే మీడియాకి ఎక్కుతూ అదేవిధంగా ఇంటి ఎదుట గేటు ముఖద్వారం వద్ద అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగానే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఒక వేరే మహిళతో ఉంటున్నారు అని చెప్పి దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ అదేవిధంగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడుస్తుందని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి సైతం మీడియా సాక్షిగా ముందుకు వచ్చి ఆరోపణలు ఖండించిన నేపథ్యం కూడా కొనసాగుతుంది. 2 వైపులుగా దువ్వాడ చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయో, వివాదాల చుట్టూ దువ్వాడ తిరుగుతున్నారో అర్థం కానప్పటికీ గడిచిన 2 రోజులుగా ఇదే అంశం అయితే పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ గడిచిన కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ మాధురి అనే మహిళతో ఉంటున్నారన్న ఆరోపణలు అయితే తీవ్రంగా వ్యక్తమవుతున్న నేపథ్యం కూడా ఉంది. గతంలో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉంటూ టెక్కలి సమన్వయకర్త వైసీపీలో కొనసాగుతున్న నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం దువ్వాడని తప్పించి దువ్వాడ వాణికి బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ వ్యవహారం కొద్ది నెలల క్రితమే సద్దుమణికి మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ కే పోటీ చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే మళ్ళీ ఈ వ్యవహారం ఏదైతే రచ్చకెక్కిన పరిస్థితి ఉంది. ఈ కుటుంబ కథా చిత్రం అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పుడు కూడా ఇంటి దగ్గర అదే విధమైన సిచ్యువేషన్ నెలకొని ఉందా? దువ్వాడ శ్రీనివాస్ భార్య అక్కడ నిరసన తెలుపుతూ ఉన్నారా? ఇప్పుడు రైట్ నో సిచ్యువేషన్ ఏంటి శ్రీనివాస్? ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే వీళ్ళంతా కూడా దువ్వాడ శ్రీనివాస్ నుండి ఆయన గేటు తీయకపోవడంతో బయటకు వెళ్లిన పరిస్థితి ఉంది. దువ్వాడ వాణితో పాటు 2 కుమార్తెలు గేటు వద్దే 2 రోజులుగా అప్పుడప్పుడు వచ్చి దువ్వాడ ఇంట్లోకి ప్రవేశించేందుకు చొరవ తీసుకున్నప్పటికీ అక్కడ గేట్లు తలుపులు తీయకపోవడం, దువ్వాడ ఫోన్ కి స్పందించకపోవడం, మెసేజ్ కూడా కనీసం రిప్లై ఇవ్వకపోవడం లాంటి చర్యలు ఉన్నాయని చెప్పి కుమార్తెలు 2 అదేవిధంగా దువ్వాడ వాణి కూడా ఈ ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే దీన్నంతా కూడా ఖండిస్తున్నారు. కొత్తగా ఈ వ్యవహారం మరో ట్విస్ట్ కి చోటు చేసుకుంది. ముఖ్యంగా దువ్వాడి శ్రీనివాస్ తో పాటుగా ఉంటున్న మహిళ ఎవరైతే ఉన్నారో మాధురి అనే ఆమె ఖండిస్తూ ఆమె కొద్దిసేపటి క్రితమే మీడియా ముందుకు కూడా వచ్చిన నేపథ్యం ఉంది. మీడియా ద్వారా ఆమె చెప్పింది, నాకు అనవసరంగా రోడ్డు మీదకి తెచ్చి దువ్వాడి శ్రీనివాస్ తో నాకు అక్రమ సంబంధం అంటగట్టారని చెప్పి ఆరోపణలు ఖండించిన నేపథ్యంతో పాటుగా ఇకపై తాడోపోయడో తేల్చుకుంటాను, ఇక నుంచి దువ్వాడి శ్రీనివాస్ తోనే ఉంటాను, ఎమ్మెల్సీగా ఆయనకి నేను సపోర్ట్ చేసి ముందుకు నడిపించాను, అయితే నాపై ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇకపై నేను ఆయనతోనే దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉంటానంటూ మాధురి సైతం స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వ్యవహారంపై ఇటు దువ్వాడ భార్య దువ్వాడ వాణితో పాటుగా 2 కుమార్తెలు దువ్వాడ ఎవరైతే ఉన్నారో హైందవి అదేవిధంగా నవీన, వీళ్ళిద్దరు కుమార్తెలు కూడా ఇకపై లీగల్ గా మేము ముందుకు వెళ్తాము, తమకు న్యాయం చేయాలి, కుటుంబాన్ని పట్టించుకోలేదని అంటుండగా ఇటు దువ్వాడ శ్రీనివాస్ తో పాటుగా ఎవరైతే మాధురి అనే వ్యక్తి మహిళ ఉందో మరో మహిళ, ఆమె అయితే ఇన్ని నాళ్లు గడిచిన ఏడాదిగా దువ్వాడ శ్రీనివాస్ బయట ఉంటుంటే పట్టించుకొని ఎవరైతే భార్య పిల్లలు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నారు అంటే ఆమె రివర్స్ అటాక్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు దువ్వాడ శ్రీనివాస్ తో పాటు కొత్తగా వస్తున్న మహిళ వ్యవహారంతో పాటుగా గత నెల రోజులుగా కూడా ఈ దువ్వాడ అంశం ఏదైతే ఉందో నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరి దువ్వాడ శ్రీనివాస్ ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏం చెప్తున్నారు? అంటే నెల రోజులుగా కాదు, గడిచిన ఏడాదిగా ఈ వ్యవహారం అయితే ఉంటుంది. అయితే ఈ వ్యవహారం కొద్ది నెలలుగా బయటకు వచ్చింది. బహిరంగంగా ఆరోపణలు చేయడంతో పాటుగా మీడియాకి ఎక్కడం వల్ల ఈ ఆరోపణలు తీవ్రతరమై మీడియా బయటకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉంటూ తనను ఏమైతే టార్గెట్ చేస్తుందో తన భార్య కుమార్తెలు కూడా నన్ను విభేదిస్తున్నారు, నన్ను ఇంటికి కూడా రానివ్వలేదు, అందుకే నేను బయట ఉంటున్నానని స్పష్టం చేయడంతో పాటుగా భార్య కుమార్తెలు చేసిన ఆరోపణలు ఎలాంటివి నిజం లేదని చెప్తున్నారు.
మరోవైపు అందుకే నేను బయట ఉంటూ కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో నేను ఉంటున్నాను, కొనసాగుతున్నానని చెప్తున్నారు. వీళ్ళు అవకాశవాదులు, పదవుల కోసము అదేవిధంగా డబ్బుల కోసమే వీళ్ళంతా చేస్తున్నారు. భార్య పిల్లలు ఇప్పటికే తన ఆస్తులంతా కూడా వాళ్ళకే అప్పచెప్పాను తప్పితే తనకంటూ ఏమి ప్రత్యేకంగా ఉంచుకోలేదు. కావాలన్నా తనపై బురద జల్లుతూ రాజకీయంగా ఎదుగుదల కోసం పర్వాలేక భార్య పిల్లలు నాపై ఎదురు దాడి చేస్తున్నారంటూ వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దువ్వాడ ఇవన్నింటికి దువ్వాడ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ ఖండిస్తున్నారు. అయితే తారాస్థాయికి వచ్చిన ఈ విభేదాలు ఏదైతే ఇంటికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారము అదేవిధంగా వేరే మహిళతో ఉంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దువ్వాడ వ్యవహార శైలిపై ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.